సారీ, నేనేం స్పీచ్ ప్రిపేర్ కాలే. నేనేమనుకున్నా అంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో జెన్యూన్గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నా. సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఫైనలీ చెప్పాలంటే ఈ సినిమా అంటే నాకు అనిపించింది ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది అంటే నేను గోదావరిలో మాట్లాడకపోతే కష్టమవుతుంది కదా, అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన అని టైటిల్ పెట్టి. సో మీ అందరికీ లాస్ట్ ఒక మాట చెప్తున్నా, గోదావరి స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. చెప్తున్నాను కదండి, మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్లో గోదావరి పడవెక్కినట్టు ఉంటుందండి ఈ సినిమా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రామిసెస్ చెప్తున్నా, సమ్మర్లో పోతే మాత్రం సహారా డెజర్ట్ ఫీలింగ్ ఇచ్చింది ఇది. అంటే నాకు అలవాట్లేదు, ఎప్పుడు పోయినా వింటర్లో పోయినా షూట్లకు, లాస్ట్ షెడ్యూల్ ఒకటి సమ్మర్లో అయినా అమ్మ వేరే లెక్కుండే. కానీ ఎంజాయ్ చేసినాం. మనుషుల ప్రేమ మనల్ని అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది.